Assistant, teachers and all my dear friends, myself Jyoti from senior second year CEC. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అతి ముఖ్యమైన రోజు. బ్రిటిష్ చేతిలో 200 సంవత్సరాలు మన భారత ప్రజలు హింసపడి ఆ హింసను తట్టుకోలేక ఎందరో త్యాగం చేసి వారి ప్రాణాలను త్యాగం చేసి మనకు ఈ స్వేచ్ఛను అందించిన రోజు ఈ ఆగస్టు 15th మన భారత స్వాతంత్రం దినోత్సవం. మనం ఈరోజు ఈ ముఖ్యమైన రోజు కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఈ బ్రిటిష్ వాళ్ళు మన భారత రాజ్యాన్ని 200 సంవత్సరాల నుండి 200 సంవత్సరాల వరకు మనల్ని పాలన చేశారు. ఆ 200 సంవత్సరాలలో మన భారత ప్రజలు ఎంతో నరకయాతన అనుభవించారు. వారిని సేవకులుగా చేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులు చేసుకున్నారు. ముందుగా అయితే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారు. మన భారత ప్రజలు అమాయకులు కావడంతో వారిని సేవకులుగా మార్చుకొని భారత రాజ్యాన్ని పాలన చేద్దామని అనుకున్నారు. ఈ బ్రిటిష్ వాళ్ళే కాదు, మిగతా దేశాల వాళ్ళు కూడా వచ్చి మన పాలన చేశారు, నరకయాతన అనుభవించారు. ఇది కట్టివేద్దామని ఎందరో అమరవీరులు, ఎందరో సైనికులు కష్టపడ్డారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సరోజినీ నాయుడు, రాణి లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి ఎందరో ఇలాగా తమ ప్రాణాలను అడ్డు వేసైనా కాపాడారు. ఎన్నో యుద్ధాలు, ఉద్యమాలు జరిగినాయి. సాల్ట్ సత్యాగ్రహ, క్విట్ మూవ్మెంట్ అనే ఉద్యమాలు కూడా జరిగినాయి. అందులో ఉప్పు సత్యాగ్రహం ఒకటి. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఉప్పు మీద కూడా పన్ను వేసేవాళ్ళు భారత ప్రజలకి. అది మహాత్మా గాంధీ వ్యతిరేకించారు. మహాత్మా గాంధీ వ్యతిరేకించి ఆ రోజు సబర్మతి ఆశ్రమం నుంచి ప్రజలందరూ వచ్చారు మహాత్మా గాంధీ వెనకాల. శాంతియుతంగా పోరాడారు. ఉప్పు మీద పన్ను ఏంటి అని వ్యతిరేకంతో పోరాడారు. అలా మన భారతీయులు అమరవీరులు చాలా బాగా పోరాడి మన భారతదేశాన్ని దక్కేలా చేశారు. మనం ఈరోజు ఎందుకు ఇలాగా మనము పండుగ జరుపుకుంటామంటే మనకి స్వేచ్ఛ రావడానికి కారణం వాళ్ళే కాబట్టి మనం అందరం ఒకసారి వాళ్ళ స్వాతంత్ర అమర యోధుల్ని గుర్తు చేసుకున్నాము. యాక్చువల్గా మనకి 1948లో రావాలి స్వాతంత్రం. బ్రిటిష్ వాళ్ళు ఏమనుకున్నారంటే 1948లో ఇద్దాము వీళ్ళకి స్వాతంత్రం అనుకున్నారు. కానీ దాని ముందుగా 2వ ప్రపంచ యుద్ధం కారణంగా జపాన్ లొంగిపోవడంతో మన భారతదేశానికి ముందు సంవత్సరంలో 1947లో మనకి స్వాతంత్రం అనౌన్స్ చేశారు. కొంతమంది గూగుల్లో సెర్చ్ చేయండి, ఇంగ్లీష్లోనేమో 77వ స్వాతంత్ర దినోత్సవం అని వస్తుంది, తెలుగులోనేమో 78వ స్వాతంత్ర దినోత్సవం వస్తుంది. ఎందుకంటే మన భారత ప్రజలు 1948ని మొదటి భారత స్వాతంత్ర సంవత్సరంగా ప్రకటించారు. అందుకని మనకి ఇప్పుడు 78వ స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటిస్తారు. కొంతమంది 1947 నుంచే మొదటి సంవత్సరంగా భావించారు కాబట్టి వాళ్ళకి 77 సంవత్సరం కింద లెక్కిస్తారు. మనం ఇప్పుడు ఈరోజు మన భారత వీరులందరినీ ఒకసారి స్మరించుకుంటూ జై హింద్.